అక్కడ ఎన్ని రేఖలు ఉంటాయి, ఆడికి ఏది ఇష్టం. ఒక ఆవిడకేమో పెరుగు అని ఇష్టం ఉంటాయి, ఒక ఆవిడకేమో బెంగ ఏది ఒకడేమో మాంసం ఇష్టం ఉంటాయి, ఒకడేమో పులిహార ఇష్టం ఉంటాయి. ఒక చోట ఉన్నాడికి ఒక్కొక్క రకమైన అన్నం ఇష్టం అనమాట. ఇష్టం అని చెప్తారు, అందులో ఉంటాయి, లోపల వస్తాయి. శ్యామబాబు నద్వయ అని చదువుతారు, అసలు లోపల అర్థం చదువుకోకుండా. ఆ చక్రం ఉద్భుతం అయ్యేటప్పుడు దాంతో చేసినటువంటి పాయసమును కానీ పులిహోరను కానీ అమ్మవారికి నైవేద్యం పెట్టి తినాలి. తిని ఆ మంత్రం జపం చేయాలి. ఒక్కొక్క చక్రములకు కొన్ని బీజాక్షరములు ఉంటాయి. ఆ బీజాక్షరములు ఆయా అక్షరములు అక్కడ చదువుతుండేటప్పుడు ఆ చక్రం ఉద్బుద్ధం అవుతుంది. మీరు మాట్లాడుతుండేటప్పుడు మీ అక్షరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఏం తెలుసా? ఏం లేదు. ఒక్కొక్క చక్రం ముందు కొన్ని అక్షరాలు ఉంటాయి. ఒక్కొక్క చక్రంలో కొన్ని అక్షరాలు అక్కడ ఉంటాయి. మీరు ఆ సౌండ్ వచ్చేటప్పుడు అనేటప్పుడు ఒక చక్రం కలుగుతుంది. ఊ అనగానే ఇంకో చక్రం కలుగుతుంది. ఈ అనగానే ఇంకో చక్రం కలుగుతుంది. ఓ అనగానే ఇంకో చక్రం, ఐ అనగానే ఇంకో చక్రం. 5 చక్రాలు ఇలా 5 అక్షరాలు బీజాక్షరాలు ఉంటాయి. యం రం లం యమ్మం చెప్తాం కదా. ఒక్కొక్క దాని ఏందో ఒక్కొక్క అక్షరం ఉండదు. ఆ అక్షరం చదువుతున్నప్పుడు ఆ బీజాక్షరం చదువుతుండేటప్పుడు ఆ చక్రం కలుగుతుంది. ఆ రకమైనటువంటి ఆహారము ఆ చక్రమైన బీజాక్షరములు జపం చేయటం వల్ల ఆ చక్రాన్ని ఉద్బుద్ధం చేయొచ్చు. ఒక చక్రానికి ఒక క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ లోపల చదువుతాం అమ్మవారికి ఇస్తారు మనకి. ఇవి పంచతన్మాత్రల వల్ల ఉంటాయి. మూలాధారము భూతత్వము వల్ల, స్వాధిష్టానము అగ్నితత్వం వల్ల, మణిపూరకము జలతత్వము వల్ల, అనాహతము వాయుతత్వం వల్ల, ఆకాశతత్వము మీ అందే ఉంటాయి విశుద్ధి ఆకాశతత్వం వల్ల. వీటికి పంచతన్మాత్రలకు వీటికి 5ంటికి సంబంధం ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఏమిటవుతుందని అంటే ఆయా సెంటర్స్లో కలుగుతుంది. అంచేత ఆవిడికి 7 స్ట్రింగ్స్ ఉండేటట్టు వేణు ఉంటుంది. పైన 4 కింద 3 ఉంటాయట. పైన 4 ఉంటాయి, కింద 3 ఉంటాయి. కింద లోకములు 3ను స్వాధిష్టానం, మణిపూరకం, మూలాధారం. టింగ్ టింగ్ అని కొట్టడమే, ఇచ్చిన వేలుతో కొట్టాలి, అంతకన్నా లేదు. అసలు 4ంటిని మాత్రం ముందు వేళ్ళతో నాటించాలి. మహతి మేరునలియా అమ్మవారి యొక్క చేతిలో ఉండేటటువంటి వీణ ఏమని పిలుస్తారు? మహతి. అంచేత వీణ అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి వాయిద్యం. అక్కడ ఎన్ని ఉంటాయి? ఈ మెట్లు ఎన్ని ఉంటాయి? 27 ఇక్కడ ఉంది వీణ. దగ్గర చూసింది. ఆయన సంగీత శాస్త్రజ్ఞుడు. ఆయన కొడతామంటే 27 నక్షత్రాలు ఎన్ని ఉంటాయి? 27 ఉంటాయి. వీణ మనం మాట్లాడేటటువంటి మనకి మేరుదండం అంటారు. మేరుదండం అంటే మన వెన్నెముక. ఈ వెన్నెముక అనేటటువంటి దానిని వీణగా నాదముగా చేసి ఇచ్చింది ఆవిడ. వాళ్ళు ఎలాగైనా స్నానం చేసుకుంటారండి. వీణ వాయించడానికి బతుకం. టీచర్ వచ్చినప్పుడే వాయిస్తాను తప్ప ఇంటికి మరి చెయ్యమన్నాడు, ప్రాక్టీస్ చేయమన్నాడు. తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఉపాసన చేసేటప్పుడు ఇంటి యందు శృతి ఉండేటటువంటి వీణ ఉండి తీరాలి. పూజలు చేసేటప్పుడు కంపల్సరీగా వీణ పెట్టుకోవాలి. వీలైతే వీణ వాయిద్యం నేర్చుకుని చేసుకుంటే ఇంకా మంచిది అనుకోండి. అపశృతులతో మాట్లాడే బదులు మానేయడం బెటర్, పూజ చేసుకోవడం బెటర్. శివి గారు వీణ వాయించారు తెలుసా మీకు? చాలా బాగా వాయించారు. శివి గారు ఇంటి యందు వీణ ఉండేది. వెళ్ళిపోయారు, కావేరి ఒడ్డుకి వెళ్ళేవారు ఆయన. సాయంత్రం పూట ఫ్లూట్ వాయించుకున్నారు ఆయన. ఈ వీణ మోయడం కష్టం కాబట్టి 2 వాయించేవారు ఆయన. ఆయన ఇంట్లో కృష్ణుడు బొమ్మ ఉండేది, కృష్ణుడు పూజ చేసేవారు ఆయన. చాలా మంది తెలియదు. ఆయన మాస్టర్ అయిపోయిన తర్వాత కృష్ణుడి విగ్రహానికి వచ్చి నలంటోడు ఎవడో వచ్చి రోజు పూజ చేసేవాడు. వీణ ఇవన్నీ ఎత్తేసారు, టైం లేక. వాయించకూడదని కాదు, అంటే మనలాంటి వాళ్ళు ఎవరైనా వాయించుకుందుకు ఫ్లూట్ను వీణ మనకు వదిలేశారు. రాఘవేంద్ర స్వామి వాయించాడు.
రామానుజు వారు వీణ వాయించేవారని చెప్పేవారు. కొంచెం మాత్రం దిట్టంగా ఉండేటటువంటి ఆచార్యులు ఎవరు చూసినా సరే వీణ వాయించినట్టుగా కనిపిస్తుంది. రాముడు వీణ యందు చాలా అసమానమైనటువంటి ప్రతిజ్ఞ ఉండేటవాడు. రాముడు వాయిస్తుంటే శివుడు డ్యాన్స్ చేసేవాట. రాముడు ఎప్పుడు వాయిస్తాడా అని శివుడు వెయిట్ చేసేవాట. వాయిస్తే శివుడు డ్యాన్స్ చేసేవాట. మనం వాయిస్తే శివుడు పారిపోతాడు. అప్పుడు డ్యాన్స్ చేస్తాడు కానీ ఇంకో రకంగా చేస్తాడు. ఎలాగైతే వీణ యందు నాదములు వస్తాయి, ఎలాగైతే మెట్లు వస్తాయో, మెట్లు ఒక్కొక్క మెట్టులో ఒక్కొక్క స్వరం ఎలాగైతే వస్తుందో, మీరు మాట్లాడే మాటకి అంత లోపల ప్రక్రియ జరుగుతుంది. తెలియదు కాబట్టి హ్యాపీగా మాట్లాడిస్తూ ఉంటాం, ఏదో ఒకటి సులువుడు అవుతూ ఉంటాం. ఎప్పుడైతే అమ్మవారి యొక్క పాదములు చదువుతామో సంస్కరింపబడుతుంది. సంస్కరింపబడినటువంటి మాటనే సంస్కృతం అనే పేరుతో పిలుస్తారు. దాన్నే దేవభాష అనే పేరుతో పిలుస్తారు. పూర్తిగా సంస్కరింపబడింది కాబట్టి సంస్కృతం అంటారు. అంటే సంస్కృతం దేవభాష అంటారు. సంస్కృతము వచ్చి తీరాలి. రానివాడు జడివేదం లెక్క తప్ప మాకు రాలేదని పెద్ద స్టైల్గా ఫీల్ అవ్వడానికి ఏం లేదు. జీవితంలో 90% వేస్ట్ అయిపోయిందని అనుకోవాలి సంస్కృతం రాకపోతే. వచ్చే జన్మ బెటర్ లక్ అంతే. అంటే సంస్కృతం నేర్చుకోవడానికి ఇష్టం లేకపోతే మనం సంస్కరింపబడడానికి ఇష్టపడలేదండి అక్క అనమాట అన్నట్టు. సారీ, సంస్కృతంలో ఉంటాయి. సంస్కృతంలో అలా ఉంటాయి వర్డ్స్ కూడా కంపోజ్ అలా చేసి ఉంటాయి. మంత్రములు సంస్కృతంలో ఉంటాయి. ఒక్క లోపల మా చెప్పుకున్న కొలిది మీకు ఆశ్చర్యం వేస్తుంది సంస్కృతం ఎంత ఉందా అని. ఆ వర్డ్ కాయినింగ్ అలా ఉంటుంది, ఇంకా ఏ భాషలోనే లేదు. ఇంగ్లీష్ని ఈ స్టేజ్కి తీసుకురావడం కోసం మాస్టర్స్ ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక 2000 ఏళ్లలో సంస్కృతం ఆల్మోస్ట్ కుడి నడమగా ఇంగ్లీష్ రావచ్చు. ఒక 2000 ఏళ్ళు పడుతుంది. ఇంకా ఆల్రెడీ సంస్కరింపబడి ఉంది కాబట్టి మాట్లాడేటటువంటి మాట యందు ఉండేటటువంటి ఇక్షుకోదండము స్వీట్గా ఉంటుంది. శ్రీ గారు మాట్లాడారు, రమణ మహర్షి మాట్లాడారు, ఈకే గారు మాట్లాడారు, మనం మాట్లాడారు. తేడా ఉంటుంది ఉండదు. వాడు ఒక్కొక్క మాట ఒక్కొక్క మంత్రమే కొన్ని వేల మంది యొక్క జీవితం నందు వెలుగుని తీసుకొచ్చేస్తుంది. మన యొక్క మాట చుట్టూ ఒక 20 మందికి 30 మంది దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. పంచతన్మాత్రలు అనేటటువంటి ద్వారా లోపల మనకి ఉద్భుతమైనటువంటి షట్చక్రముల ద్వారా వెలువడేటటువంటి వాక్ ఏదైతే ఉంటుందో, శబ్దస్పర్శ రూపరసములతో ఉండేటటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో, పంచభూతములతో ఏదైతే సంబంధం ఉంటుందో, పంచేంద్రియముల విషయములు అంటారు. సంస్కృతమునందు పంచేంద్రియాలని విషయములు అనే పేరుతో పిలుస్తారు. విషయం అంటే ఇవి ఈ పంచేంద్రియ వ్యాపారాలని విషయం అంటారు. అనేక విషయాలు ఉన్నాయండి అని అంటారు. అంటే పంచలేని విధాలు ఉన్నాయండి విషయాలు. ఇంద్రియములతో పనిచేసేవన్నీ కూడా విషయాలు.